వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చెన్నై స్పెషల్ కట్టె పొంగల్ని చేస్తున్నానండి. దీనిని బియ్యం పెసరపప్పు కాంబినేషన్లో చేస్తారు. కట్టె పొంగల్ని వెన్పొంగల్ అని కూడా అంటారు. కట్టె పొంగల్ని దేవునికి ప్రసాదంగానైనా టిఫిన్గానైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ బియ్యం వేసుకోండి. దానిలో 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి 6 గ్లాసులు నీళ్లు పోసుకోండి. మామూలుగా అయితే మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదండి. కానీ కట్టె పొంగల్కి 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అదేవిధంగా 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి 1 గ్లాసు వాటర్ పోసుకోండి. మొత్తం 6 గ్లాసుల వాటర్ పోస్తే అన్నం మెత్తగా ఉడికి గట్టి పడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ అల్లం తరుగు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా బియ్యంలో మిరియాలు, జీలకర్ర, అల్లం వేసి ఉడికించడం వల్ల పొంగల్ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనం పోసిన 6 గ్లాసుల వాటర్కి అన్నం ఎంత మెత్తగా ఉడికిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. దానిలో ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 2 ఫుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇంతే వేయాలని కొలతేమీ లేదండి. కట్టె పొంగల్కి ఎంత నెయ్యి వేస్తే అంత రుచిగా ఉంటుంది. ఇలా కరిగిన నెయ్యిలో 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, గుప్పుడు జీడిపప్పు వేసి దోరగా వేయించండి. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించండి. ఇలా వేగిన తాలింపును కుక్కర్లో ఉన్న రైస్లో వేసి తాలింపు మొత్తం పూర్తిగా రైస్లో కలిసేటట్టు కలపండి. మనం తినేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకు తింటే కట్టె పొంగల్ రుచి మరింత బాగుంటుందండి. వేడి వేడి కట్టె పొంగల్ రెడీ అయిందండి. దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దీనిని సాంబారు, పల్లీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి. సింపుల్గా చేసే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.